హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వేటు న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ బిగ్ బ్రేకింగ్ అని చెప్పి చూడవచ్చు. గ్రూప్ 1 మళ్ళీ నిర్వహించాలి హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. సో పరీక్ష రద్దును డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈసారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని ఆదేశించింది. పరీక్షలో టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని పేర్కొందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్కి అయితే అప్పీల్ చేసుకుంది. సో డివిజన్ బెంచ్లో కూడా సో ఈ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునే మనకు హైకోర్టు అయితే సమర్థించడం జరిగింది. సో పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీని ఆదేశించినట్టు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ మనకు వివిధ ఛానల్లో అయితే స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీరు V6లో చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ రద్దును సమర్థించినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్. సో గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలి డివిజన్ బెంచ్ తీర్పు అని చెప్పేసి మనం అయితే చూడవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. సో చాలా మంది టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే దీని మీద ఎటువంటి రెస్పాన్స్ అయితే కాలేదు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చాలా మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీని తీసేసి యూపీఎస్సీ లాంటి వేరే సంస్థలకు అప్పగించాలని చెప్పేసి అయితే ఫైట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఇది మనకి ఇంతకుముందు వచ్చినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.